శ్రేష్టమైన పవిత్రమైన ఘనమైన నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు, దైవాశీస్సులు. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 10:7. 7వ దూత పలుకు దినముల్లో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు ముయ్యండి, ప్రార్థనలో నాతో పాటు ఏకీవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహిమ కలిగిన మా యేసయ్య, నీ నామానికి వందనాలు. ఈ సమయంలో నాతోనూ ఇక్కడ నీ పిల్లలందరితో మీరే మాట్లాడండి. దాసుడు నీవాడు, మేమందరము నీ పిల్లలు నాయన. మీరే మాతో మాట్లాడమని, మీ స్వరం వినిపించమని, తేటగా సూటిగా మాతో మాట్లాడి మీ దర్శన భాగ్యం మాకు దయచేయమని యేసయ్య నామంలోనే వేడుకుంటూ, అయ్యా నీ బిడ్డలు అర్పించిన కానుకలు, అర్పణలు, దశమ భాగాలు అంగీకరించండి. నూరంతల ఫలము నీ బిడ్డలకి ఇవ్వండి నాయన. అలాగే తండ్రి, పరిమళ విషయంలో మీరు చేసిన గొప్ప కార్యము కొరకు వందనాలు తండ్రి. నాయన నీ సన్నిధిలో నిలవబడి సాక్ష్యం ఇచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. బలహీనలు, రోగులుగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. మీ వాక్కు చేత మమ్మల్ని నింపండి. ఆహార ధాన్యంలో నుండి తీసుకొచ్చిన ప్రతి కానుకను మీరు అంగీకరించండి. అయ్యా తండ్రి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా కానుకలు పంపిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. గుప్పెళ్ళు ఇప్పి తీసుకొచ్చిన దశంభాగములు అంగీకరించండి. ప్రతిష్ఠితార్పణలు అంగీకరించండి. మా ముందున్న ఈ గొప్ప సమస్య నుంచి నీ దాసుని మీరు విడిపించండి. మీరే మహిమ పొందమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. అంత్యకాల సంభవాల కథ. ప్రపంచంలో కనీ విని ఎరగని రీతిలో యుద్ధాలు, కరువులు, భూకంపాలు, అనేక విధములైనటువంటి శ్రమలు ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాయి. యేసయ్య ఈ లోకానికి వచ్చే ముందు జరగబోయేటువంటి అనేక విషయాలు, యేసయ్య రాజుగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు, తన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు అని మనం పాటలు పాడుకుంటున్నాం. మరి యేసయ్య వచ్చేటప్పుడు ఏమేం జరగబోతుంది? ఆయన ఎప్పుడు వస్తాడు? ఎలా వస్తాడు? ఇటీవల కాలంలో కొంతమంది అంటున్నారు, ఆయన ఎప్పుడు వచ్చినా పర్వాలేదండి, మనం మాత్రం సిద్ధంగా ఉండాలంతే. మరి ఆ మాత్రం దానికి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నా రాకడకును యుగ సమాప్తికి సూచనలు ఇవ్వుగో అని సూచనలు ఎందుకు చెప్పాలి? సూచనలు ఎందుకురా? నోరు మూసుకుని ఊరుకోండి, నేను ఎప్పుడు వచ్చినా సరే మీరు రెడీగా ఉండండి అని అనొచ్చు కదా. అంటే కొంతమంది మేధావులు తయారయ్యారు ఇలాగా. ఇప్పుడు వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ యేసయ్య రాకడ ఎలా జరుగుతుంది, సంఘం ఎత్తబడడం అనేది ఎలా ఉంటుంది, ఆ సంభవాలన్నీ మనం ఎలా గుర్తుపట్టాలి, ఈ విషయాలన్నీ తెలియజెప్పడానికే ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథం, మత్తయి సువార్త, ప్రభువారు ఈ రాకడ సంభవాలన్నీ రాయించారు. ఈరోజు చాలా కీలకమైనటువంటి ఘట్టం దగ్గరకు వచ్చాం. అక్కడికి వెళ్ళే ముందు ఇప్పుడు వరకు చెప్పిన సంగతులు హెడ్లైన్ చెప్పినట్టు చెబుతాను, వినండి. ప్రపంచమంతా గొగ్గోలు పెట్టి మాకు యుద్ధాలొద్దు, శాంతి కావాలి అనే నినాదాలు చేసే రోజు రాబోతుంది అని చెప్పాను. అలా ఎందుకు చెప్తారంటే, ఇప్పుడున్న యుద్ధాలు తీవ్ర స్థాయికి చేరి తారాస్థాయికి వెళ్ళి యుద్ధభీతి అనేది మనుషులను ఆవరిస్తుంది. ఎందుకంటే ఇరాక్ దేశం మీదకు, ఇరాన్ దేశం మీదకు, గల్ఫ్ దేశాల మీదకు, ఇస్రాయేలు మీదకు ఒకరి మీదకు ఒకరు వెళ్ళి బాంబులు వేసుకోవడం చూస్తున్నాం. అలా కాకుండా ఈ ఇస్రాయేల్ అనే జాతి భూమి మీద లేకుండా సర్వనాశనం చేసేద్దాం. చేసేయాలంటే ఏం చేయాలి? ఒంటరిగా వెళ్తే వాళ్ళు ఊరుకోరు, తుక్కు కింద కొడతారు. కాబట్టి మొత్తం అందరూ కలిసి మూకుమ్మడిగా వెళ్ళి ఒకేసారి దాడి చేద్దామని
రష్యా దేశం యొక్క నాయకత్వంలో ఇరాన్ దేశం, ఇరాక్ ఇలాంటి అనేక దేశాలు, జర్మనీ, రష్యాతో కలిసినటువంటి ఈ మిత్ర దేశాలన్నీ కలిపి ఒకేసారి దండెత్తి ఇజ్రాయేల్ని నాశనం చేయబోయి వీళ్ళే నాశనం అయిపోతారు. ఆ ఘోరమైన విపత్తు జరిగిన తర్వాత ఇక మాకు యుద్ధం వద్దు, శాంతి ముద్దు అని నినాదాలు చేస్తూ ఉంటుండగా 10 రాజ్యాలు, 10 దేశాలు, చిన్న చిన్న అరబ్బు దేశాలు 10 రాజ్యాలు కలిపి ఒక సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడి ప్రపంచాన్ని మేము రూల్ చేస్తాం. ప్రపంచంలో వేరువేరు దేశాలు ఉన్నందుకే యుద్ధాలు జరుగుతున్నాయి, ఇది కాదు, ప్రపంచమంతా ఒకటే దేశంగా ఉంటుంది, మేము 10 దేశాలు కలిపి పాలిస్తామని బయలుదేరితే ఆ దశరాజ్య కూటమిలోనికి 10 దేశాలు కలిసి సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడినటువంటి ఆ దశరాజ్య కూటమిలోనికి సిరియా దేశము నుంచి ఒక అరబ్బు రాజు ఈ 10 మంది రాజులతో పాటు నేను కూడా ఉంటానని వాడు ఎంటర్ అవుతాడు. వాడు ఎంటర్ అయిన తర్వాత వాడు దశరాజ్య కూటమిని పక్కకు దోసి నేనే రాజునని ప్రకటించుకుంటాడు. వాడు ప్రపంచ రాజుగా చలామణి అవుతున్న దినాలలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుందని చెప్పాను. అదేంటంటే వాడు చచ్చిపోతాడు. చచ్చిపోయి మరలా తిరిగి లెగుస్తాడు. చచ్చిపోయినప్పుడేమో వాడు సిరియా రాజు తిరిగి లేచినప్పుడు వాడి లోపల సాతాను కుమారుడి యొక్క నిమ్రోదు ఆత్మ వాళ్ళు ప్రవేశిస్తుంది. అప్పటి నుంచి వాడు చూపు, వాడి మాట, వాడి వ్యవహారం పూర్తిగా మారిపోతుంది. వాడు అంతిమ అబద్ధ క్రీస్తు, యాంటీ క్రైస్ట్. ఆ యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు ఇశ్రాయేలుతో ఒక ఒప్పందం చేస్తాడు. 7 సంవత్సరాల సంధి. నీవే మెస్సయ్య అని మేము ఒప్పుకోవాలంటే ముందు మేము నిన్ను పరీక్షించాలి. సరే పరీక్షించండి, నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధించండి అని లోకమంతా వాడు గొగ్గోలు పెడుతున్నా ఇశ్రాయేలు జాతి మాత్రం అనుదినము యెహోవా దేవునికి బలి అర్పణ చేస్తున్నారు. వాణ్ణి ఆరాధించండి, వాడిని పూజించండి ప్రపంచ ప్రజలందరినీ మోటివేషన్ చేయడానికి ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త లేచాడు. వాడు ఈ అంతిమ అబద్ధ క్రీస్తుకి ప్రవక్తగా నిలబడ్డాడు. తర్వాత వాడే ప్రధానమంత్రి. వాడు అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త అబద్ధ క్రీస్తుకు వంత పాడుతూ ప్రజలందరినీ నమ్మించడానికి సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేస్తూ ఈయనే నిజమైన క్రీస్తు అని ప్రజల్ని నమ్మబలుగుతూ ఉంటుండగా వాడు చెప్పేదంతా అబద్ధమని, వాడి మాటలు నమ్మకండి ప్రపంచ ప్రజలారా, వాడు దొంగ, అసలు సిసలైన క్రీస్తు ఎవరు అంటే 2000 సంవత్సరాల కిందట బెత్లెహేములో పుట్టి నజరేతులో పెరిగి గొల్గొతా కొండ మీద సిలువ వేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచినటువంటి ఆ యేసు ప్రభువే నిజమైన దేవుడు, వీడి మాట నమ్మకండి అని ఒక 2 ప్రవక్తలు యెరూషలేము వీధులలో ప్రకటన చేయడం మొదలు పెడతారు. వాళ్ళ ప్రకటన 3.5 సంవత్సరాల కాలం ఉండబోతుంది. నేనే క్రీస్తుని, నన్ను ఆరాధించండి, నేను గాక ఇతర మతాలు, ఇతర దేవుళ్ళు, దేవతలు అన్నీ తీసవతలు పారేయండి అని ఒక కొత్త మతాన్ని స్థాపించినటువంటి ఆ కొత్త దేవుడేమో ఒక పక్క పరిపాలన చేస్తుంటే నిజ క్రైస్తవులు, సత్యాన్ని ప్రేమించే క్రైస్తవులు గుర్తుపడతారు వాడు దొంగని. వాడి యొక్క ప్రభుత్వాన్ని, వాడి యొక్క ముద్రను తృణీకరించి వాడి యొక్క విగ్రహానికి మొక్కకుండా ఆకలి చావులైనా చస్తాం, ప్రాణాలైనా విడిచిపెడతామని ఒక పక్క నిజ క్రైస్తవులు దేవుని కొరకు సాక్ష్యంగా నిలబడుతూ ఉంటే, మరో పక్క ఈ 2 ప్రవక్తలు వాడి అబద్ధాలన్నీ ఎండగట్టి
భూమి మీదకు కరువు రప్పిస్తారు. వాళ్ళని చంపడానికి వచ్చిన వాళ్ళని వీళ్ళే అగ్ని చేత కాల్చి చంపేస్తారు. ఇలా 3.5 సంవత్సరాలు ప్రపంచ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తారు వీళ్ళు. అలాగని యూదులకి ఏమైనా ఫేవర్గా మాట్లాడతారంటే వాళ్ళకి ఫేవర్గా మాట్లాడరు. వీళ్ళు యూదులై ఉండి యూదా ప్రజలకు చెబుతారు, ఒరే బాబు మీరు చేసే అనుదిన బలి తప్పు. ఎందుకంటే అసలైన బలి 2000 సంవత్సరాల కిందటే జరిగిపోయిందిరా. 2000 సంవత్సరాల క్రిందట యేసు మీ కొరకు బలి అయ్యాడు. ఇంకా మీరు ఈ బలులు అర్పణలు ఏంటి, ఈ నైవేద్యాలు ఏంటి అని అటు ఇశ్రాయేలీల్ని గర్దిస్తారు. అంటే ఆ ఇద్దరు సాక్షులు, ఆ ఇద్దరు ప్రవక్తలు భూమి మీద ఉన్న ఎవ్వరికీ ఇష్టం లేని వాళ్ళుగానే ఉంటారు, ఒక నిజ క్రైస్తవులకు తప్ప. యూదులకు, యాంటీ క్రైస్ట్కి, అనుకూలవాదులకు ఈ ఇద్దరు సాక్షులు ప్రతికూలంగానే ఉంటారు. 3.5 సంవత్సరాలు 42 నెలల కాలం పాటు ఎవ్వరూ వాళ్ళని ఏం చేయలేరు. 42 నెలల కాలం అయిన తర్వాత ఏ క్రూర మృగంగాడైతే పరిపాలన చేస్తున్నాడో వాడు ఆ ఇద్దరు ప్రవక్తల్ని చంపేస్తాడు. చచ్చిపోయిన వాళ్ళ శవాలకు అంతిమ సంస్కారం కూడా జరగదు. ప్రజలందరూ కట్న కానుకలు ఇచ్చుకుని ఆనందిస్తూ ఓహో పండగ చేసుకుంటారు. పండగ వాతావరణంలో మునిగిపోద్ది. గత వారం చెప్పాను, మొత్తం మీడియా కెమెరాలన్నీ వాళ్ళ వైపే ఫోకస్ అయి ఉంటాయి. అనుకోకుండా 3వ రోజున వాళ్ళు కాళ్ళు ఊని పైకి లేచి నిలవబడి అందరూ చూస్తుంటుండగా ఇక్కడికి ఎక్కి రమ్ము అనే ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరం విని వీళ్ళు పైకి మేఘాల మీద వెళ్ళిపోతారు. ఎప్పుడైతే వీళ్ళు మేఘాల మీద వెళ్ళిపోయారో, పైకి ఆకాశానికి ఆరోహణం అయిపోయారో, అందరూ చూస్తుండగా చచ్చిపోయి శవాలుగా 3 రోజులు పడుండి 3వ రోజున తిరిగి లేచారో, అప్పుడు యూదుల కళ్ళల్లో మనసులో ఒక కదలిక ప్రారంభమవుతుంది. ఆ కదలిక ఏంటంటే దేవుణ్ణి మహిమపరచడం మొదలవుతుంది. అనేకులు, అక్కడ ఆ మాట ఉంది, దేవుని మహిమపరిచిరి. వీళ్ళు తిరిగి లేవడాన్ని బట్టి యూదుల్లో ఒక ఆలోచన వచ్చింది. ఇప్పటి వరకు వీళ్ళు చెప్పింది ఏదో అబద్ధం అనుకున్నాం. అదే సమయానికి మరొక కార్యం జరుగుతుంది. ఈ అబద్ధ క్రీస్తుగాడు వెళ్ళి యెరూషలేము దేవాలయంలో అనుదినము అర్పించబడుతున్న బలులు, నైవేద్యాలు ఆపండి, ఇంకా అనుదిన బలి నైవేద్యాలు అర్పించడానికి వీలు లేదు. ఇంకా అదేంటది, 7 సంవత్సరాలు సంధి చేసుకున్నట్టు ఒప్పందాలు రాయించుకున్నాడు. ఒప్పందాలన్నింటినీ పక్కన పెట్టాడు. ఇప్పుడు వాడు అనుదిన బలిని నిలిపివేయాలని ఆర్డర్ జారీ చేసి దేవుని ఆలయంలోనికి వాడే వెళ్ళాడు. ఒక అరబ్బు ఇశ్రాయేలీయుడు కానివాడు యెహోవా మందిరంలోనికి వెళ్ళడం ఇశ్రాయేలీలు జీర్ణించుకోలేకపోయారు. వీడు వెళ్ళడం ఎక్కడికి వెళ్ళాడంటే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి నిషిద్ధమైన వస్తువు తన విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించి వాడెళ్ళి కూర్చున్నాడు. అక్కడ అసలు సిసలైన దేవుణ్ణి నేనే అని. ఇశ్రాయేల్ గవర్నమెంట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఒక ప్రకటన రిలీజ్ చేయబోతూ ఉంటారు. ఈడెప్పుడైతే అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళి నిషిద్ధ వస్తువును పెట్టాడో ఆ సమయంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఆ అద్భుతం ఏంటంటే ప్రపంచ నలుమూలల్లో ఆయా భాషలు మాట్లాడే వారిలో అనేక మంది అదృశ్యమైపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. విమానం నడుపుతూ ఉంటాడు, ఆ పైలట్ అక్కడ లేడు, ఎస్కేప్, అదృశ్యం అయిపోయాడు, కనబడకుండా పోయాడు. ట్రైన్ నడిపేటువంటి పైలట్, లోకో పైలట్ మాయమైపోయాడు. కారు నడుపుతున్నాడు ఒక ఆయన, నడుపుతూ స్టీరింగ్ ఉంది తప్ప
ఆ స్టీరింగ్ దగ్గర మనిషి లేడు, మాయమైపోయాడు. అదే వేగంతో ఈ కారు వెళ్ళి ఒక లారీని గుద్దింది. ఆ లారీ కారు రెండు బర్న్ అయిపోయాయి, కాలిపోయాయి. వార్తలు ఎక్కడ చూస్తే అక్కడ వార్తలు. మీడియా వాళ్ళు గొగ్గోలు పెడతా ఉంటారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది కనుమరుగైపోయారు. ఆరాధన జరుగుతుంది ఒక చోట. ఆరాధన జరుగుతూ ఉంటుండగా ప్రార్థనా స్థలంలో ఒక 10 మంది 20 మంది గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. మిగిలిన వాళ్ళు కనపట్టలేదు. అక్కడ పాస్టర్ గారు కనపట్టలేదు, ఇల్లు కనపట్టలేదు. పాలిచ్చే తల్లి ఒళ్ళో బిడ్డను పాలిస్తూ ఉంది. సడన్గా ఆ తల్లి కనపట్టలేదు, ఆ బిడ్డ కనపట్టలేదు. పక్కోడు కాళ్ళు చేతులు ఆటలేదు. ఒకసారి ఊహించుకోండి, ఇలాగ ఆరాధన జరుగుతూ ఉంది. వాక్యం చెప్తూ ఉంటుండగా నా చేతిలో ఉన్న మైకు కిందన పడిపోయింది. నా బట్టలు ఇక్కడే పడిపోయినాయి, నేను లేను. పక్కోడిని చూసుకున్నాడు, వాళ్ళేడు అందరూ లేరు. ఏంటి అందరూ లేరేంటి, నేనున్నానంటే ఏమైపోయింది? ఓహో వీళ్ళు ఎత్తబడ్డారేమో అనుకుంటావా? గుండె జల్లుమంటది ముందు ఆ సీను ఊహించుకునేసరికి. మొత్తం దేశం, ప్రపంచం అంతా అనేక మంది భక్తులు కనపడడం లేదు. దీని పేరే ఏం పేరంటే రాకడ. ఇలా ఎందుకు జరిగిందంటే మధ్యాకాశంలో యేసయ్య కడబోర మోగించాడు. 7వ దూత బోర ఊదబోవుచుండగా దేవుడు తన ప్రవక్తలకు చెప్పినటువంటి దేవుని మర్మము సమాప్తమైపోయింది. ఇశ్రాయేలీలతో పాటు అన్యజనులు ఒకే కుటుంబంగా మార్చబడేటువంటి కార్యమే ఆ మర్మము. మనం చదువుకున్న వచనంలో ఏమనుంది? మూలవాక్యం చదవండి. 10:7. 7వ దూత తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము. ఏంటా మర్మము? ఎఫెసీ పత్రిక 3:6. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములుగా మార్చబడుట, భూమి మీద పైరు కోయబడుట, సంఘము ఎత్తబడుట. క్షణం, ఒక్క రెప్పపాటున కన్ను రెప్పవాల్చి మళ్ళా తెరిచే ఆ టైం ఎంత ఉందో, ఒక సెకండ్లో 11 సార్లు రెప్పవాల్చి వేయొచ్చట. అంత తక్కువ టైం. రెప్పవాల్చి వేసేంత టైంలో, కనురెప్పపాటులో ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. మధ్యాకాశంలో యేసయ్య బోర ఊతాడు. అదే కడబోర, అదే 7వ బోర. రివున కాంతి వేగాన్ని మించి మధ్యాకాశంలో యేసయ్యను కలుసుకోవడానికి సంఘం వెళ్ళిపోతుంది. ఆ దినం కొరకు, ఆ రాకడ దినం కొరకు మనమందరం ఎదురు చూస్తున్నాం. మనకంటే ముందు మృతులైన వాళ్ళు ఏమవుతారండి అంటే, మనకంటే ముందుగా మృతులైన వాళ్ళు ఎవరైతే చచ్చిపోయి ఉన్నారో వారు మొదట లేస్తారట. సమాధులు తెరవబడతాయి. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకుంటుంది. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుని అక్షయ శరీరములతో మధ్యాకాశానికి, ఆ మహిమ కలిగిన యేసయ్యను కలుసుకోవడానికి, పెండ్లు కుమారుణ్ణి కలుసుకోవడానికి వధువు సంఘం వెళ్ళిపోతుంది. అదే 7వ దూత పలుకు దినములు, అదే కడబోర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 7 దూతలు వారి వారి బోర్లు ఊదినప్పుడు జరిగే పాతకాలన్నీ గత వారాల్లో మనం ధ్యానం చేసాం. మరి 7వ దూత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అంటే, 7వ దూత బోర ఊదినప్పుడు, అదే కడబోర, ఆ కడబోర ఊదినప్పుడు
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 7వ దూత బోర ఊదినప్పుడు జరిగినటువంటి సంభవాన్ని వివరిస్తూ చెబుతాడు. 15వ వచనం, అప్పుడు మరి ఒక దూత నీ కొడవలి పెట్టి కోయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కోతకాలం జరుగుతుంది. ఆ కోత దేవుడు ఎంచినటువంటి తన పైరు కోయబడి కళ్ళానికి చేర్చబడుతుంది. ఆ శుభ గడియ కొరకు మనం అందరం ఎదురు చూస్తున్నాం. క్రైస్తవుని నిరీక్షణ ఏంటి అమ్మా? ఏంటనే నిరీక్షణ? వాళ్ళ నిరీక్షణ ఏంటో మాకు తెలియదు, కానీ మీరు ముగించాలనేది మా నిరీక్షణ. మీరు ముగిస్తే మేము ఇంటికి వెళ్ళి మటన్ వండుకోవాలనేది మా నిరీక్షణ. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి. కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా ఉండి. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా. విమానంలో వెళ్ళేటప్పుడు విండో దగ్గర కూర్చొని చూస్తున్నప్పుడు 3000 అడుగులు ఎత్తు పైకి లేచిన తర్వాత కిటికీలోంచి ఎలా చూసాం అనుకోండి, మేఘాలన్నీ దూది పింజాల్లా కనపడదు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యేసయ్య రాకడ బోర ఊదబడగానే రివ్వున సంఘము ఎత్తబడే సీన్ ఎలా ఉంటుందో తెలుసా? మేఘాలను చూడడం కాదు, భూగోళం అండి, గ్రహ మండలాలన్నిటినీ చూసుకుంటాయి. చిన్న చిన్న బాల్లా కనపడుతుంటాయి. రివ్వు నిలిపోతూ ఉంటారు. గువ్వలు గూటికి ఎగయున్నట్లు మేఘంలాగా సంఘమంతా రైమని కాంతి వేగమును మించిన వేగంలో వెళ్ళిపోతూ ఉంటే ఈ గోళాలన్నీ కనపడుతూ ఉంటాయి. మనం ఉన్న భూమి, ఈ లోకం అంతా బఠానీ గింజ కాదు, నలకలా కూడా కనపడదు. మధ్యాకాశానికి యేసయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు కాసేపటికి ఈ గ్రహమండలం, ఈ నెబ్యులలు, ఈ పాలపుంత, వీటన్నిటిని దాటుకుంటా, ఈ గోళాలు దాటుకుంటూ వెళ్తుంటే ఈ భలే ఉంటుందండి ఆ సీను. విమానంలో నుంచి కిటికీలోంచి చూస్తే మేఘాలను చూసి వాహా ఓహో అన్న చూడు, అంతకంటా అంటావు. రాకడ కొరకు సిద్ధపడండి. యేసయ్యతో ఎత్తబడడం కొరకు సిద్ధపడండి. చచ్చిపోయిన వాళ్ళు లేచిన వాళ్ళు ఉంటారు, అప్పటి వరకు సజీవులుగా ఉన్న వాళ్ళు కూడా ఎత్తబడతారని చెప్పాను. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సీను? ఇప్పుడు చెప్పాను కదా, చేతిలో మైకో టపక్కన పడిపోద్ది. నా ఆశ అది.
ఇలాగే నేను వాక్యం చెప్తూ ఉండాలి, మధ్యాకాశంలో బోర ఓదాలి. ఇక్కడున్న వాళ్ళు ఎవరో గోలెట్టకూడదు, మా పాస్టర్ గారు లేరని. అది నా ఆశ. అదేంటంటే మా ఆవిడ ఇంటికి వెళ్ళింది, చర్చిలోకి వెళ్ళింది, మాయమైపోయింది ఏంటని రావాలి. మా ఇంటి పక్క ఆవిడ రావట్లేదేంటి? ఏమైపోయిందండి? ఈ పాస్టర్ గారు కనపడలేదు, పాస్టర్ అమ్మ గారు కనపడలేదు. ఏమైపోయి వీళ్ళంతా? ఫోన్ చేద్దామని చేస్తున్నారు, ఫోన్ రింగ్ అవుతుంటే ఎత్తే దిక్కుండదు. ఐఫోన్ కొనుక్కున్న వాళ్ళు నా ఫోన్ అనుకుంటారు. ఐఫోన్ కూడా ఇక్కడ వదిలేయాలి. ఐఫోను లేదు, యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ లేదు, అన్నీ ఇక్కడే. క్షణం మాత్రంలో టకీమని మాయమైపోతావు అంతే. మేఘాల మీద యేసయ్యను కలుసుకోవడానికి ఈ గ్రహమండలాలన్నీ దాటుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటే భూమి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? భయంకరమైన యాక్సిడెంట్స్, భయంకరమైన ప్రమాదాలు. ఒక పక్కన అబద్ధ క్రీస్తుగాడు వెళ్ళి దేవాలయంలో కూర్చోవడం. ఇశ్రాయేలు మనసు చెట్టుకు ఊగినటువంటి, గాలికి ఊగిన చెట్లాగా వాళ్ళ మనసులు ఊగిపోతాయి. అసలు ఏం జరుగుతుంది సార్? మన కళ్ళ ముందు చంపబడిన 2 ప్రవక్తలు తిరిగి లేచి వెళ్ళిపోయారు ఆకాశానికి. సంధి పత్రాల మీద సంతకం చేసిన దుర్మార్గుడు సంధిని భగ్నం చేసి ఆలయంలోకి వెళ్ళి కూర్చున్నాడు. వీడేమో అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త అని చెప్తున్నారు. మరి యేసయ్యను నమ్మిన భక్తులందరూ కోట్ల మంది ప్రపంచ నలుమూల నుంచి మాయమైపోయారు అని చెప్పుకుంటున్నారు. ఇంతగా ఏం జరిగింది? కాబట్టి మనం ఒక నిర్ణయానికి రావాలని ఇశ్రాయేలు దేశపు ప్రధానమంత్రి కార్యాలయంలో నుంచి ఒక ప్రకటన వెలువడుతుంది. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే వచ్చే వారం చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, యేసయ్య రాకడలో ఎత్తబడ్డానికి సిద్ధపడండి. దేవుడి మాటలు మన వినికిళ్ళు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి.